కార్యకర్తలకు కష్టమొస్తే క్షణం ఆలోచించకుండా సహాయం చేయడం లోకేష్ నైజం. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగినటువంటి బస్సు ప్రమాదంలో నెల్లూరు జిల్లాకు చెందినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త గోల్లా రమేష్, అతని భార్య అనూష, వారి ఇద్దరు పిల్లలు కూడా మరణించారు. పార్టీ యంత్రాంగం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నటువంటి లోకేష్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. అయితే స్పందించినటువంటి లోకేష్ తక్షణమే సహాయం అందేలా ఆదేశాలు కూడా ఇచ్చారు. లోకేష్ ఆదేశాలు అందుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయ సిబ్బంది రంగంలోకి దిగి ఇన్సూరెన్స్ కంపెనీ అధికారులతో సంప్రదించారు. ఇన్సూరెన్స్ కంపెనీ అధికారులు కూడా మానవతా దృక్పథంతో వెనువెంటనే స్పందించారు. కేవలం 6 గంటల వ్యవధిలో క్లెయిమ్లను ప్రాసెస్ చేసి పరిష్కరించారు. మృతులు గోళ్ల రమేష్, అనూషలకు కుటుంబ సభ్యులకు చెరో 5 లక్షల రూపాయల చొప్పున ఇన్సూరెన్స్ సొమ్ము మంజూరైపోయింది. శని, ఆదివారాలు కూడా బ్యాంకులు సెలవు దినాలు కావడంతో సోమవారం రోజున గోళ్ల రమేష్, అనూష కుటుంబాలకు ఇన్సూరెన్స్ సొమ్ము అందించనున్నారు. అయితే యువనేత లోకేష్ చొరవతో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి 1 కోటి మందికి పైగా కార్యకర్తలు ఈ ఏడాది నుంచి 5 లక్షల ప్రమాద బీమాను చేయించారు. కార్యకర్తల సంక్షేమ నిధి సారథిగా మంత్రి లోకేష్ బాధ్యతలు చేపట్టాక ఇప్పటి వరకు దాదాపు 135 కోట్ల రూపాయల సహాయాన్ని అందించారు.